నెల కిందనే నా జిజోకి ఫోన్ చేయి 2 నిమిషాలు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నేను కేసు పెట్టినా అంటే మీరు బయటికి కూడా రా. ఇప్పుడు కూడా నేను చెప్పుకోకపోతే లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది డే నేను ఎట్లా అయిపోతా అంటే, అరే నీకు ఇంత పొడిచినా కానీ నువ్వు ఎందుకు చెప్తలేవు అనేది ఒకటి అవుతుంది. సో నిజంగా నేను చెప్తున్నా, నవ్వు ఎందుకు వస్తుంది అంటే నాదే స్టోరీ పెట్టిరు అన్నది ఫాలో కాండి అని. ఎందుకు ఈడ తెలిసిపోతుంది పెట్టకపోతే ఓవర్ హ్యాక్ చేసిరు ఏంది అనేది. అరే నేను ఇన్స్టాగ్రామ్ నాకు చెప్తే నేను డిలీట్ చేసేస్తారా బాబు. నాకు దాంట్లో నేను అదే అని కాదు, నాకు ఇర్ఫాన్ ఫోటోలు ఉన్నాయి, బబ్బు అని నాకు మెమరీస్ ఉన్నాయి, దాంట్లో అన్ని గనం ఉన్నాయి. నాకు ఇంట్లో కూర్చోబెట్టి ఇంత అన్నం తినిపించిన ఒక్కొక్కరు నాకే చేయాలని ఇట్లా అనిపించింది. మంచిగా ఉన్న 4 రోజులే ఎండ్ ఆఫ్ ది డే అందరు బయట వచ్చి చెప్తారు ఇమ్రాన్ మనసు, ఇమ్రాన్ గుండె మంచిది. ఇప్పుడు అన్నీ తెలుసా కదా, దానికి రిఫరెన్స్ అకౌంట్ ఎవరిది పెట్టిరు, నంబర్ ఉంది తీపిస్తా నేను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇప్పుడు వీడికి జరిగిరని చెప్పి చెప్పేసిరు అనుకో, మీ ఫేమ్ ఎంత, మీరెంత, మీ బతుకులు ఎంత అనేది తెలుస్తుంది. ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి జరిగిరని చెప్పురు. నాకు ఈమె, నాకు ఆమె, నాకు అది, నాకు ఇది అంటే కాదు, కుదరదు. ఇక్కడ ఏమైనా ఉంటే వీడియోలో చెప్పారు డైరెక్ట్. నేను డైరెక్ట్ కుల్ల చెప్తున్నా. ఏమైనా ఉంటే లేదు మీరు చెప్పరు అంటే నేను చెప్తా ఓరోరు ఉన్నారు నా దగ్గర, ఓరోరు పోయారు. 15 మినిట్ కింద అయింది ఆ సిచ్యువేషన్ మీతో చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోరి, ఇది ఇమ్రాన్ మాట. నేను ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాను. ఇమ్రాన్ అన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరో కావాలని హ్యాక్ చేశారని ఈ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన టీంలో ఉన్నవారే తన నమ్మకాన్ని వమ్ము చేసి తన వెనుక గోతులు తీశారని ఆయన తీవ్రంగా ఆరోపించాడు. తన ఇంట్లో అన్నం తిని తన వల్ల ఫేమ్ మరియు లక్షల ఆదాయం సంపాదిస్తున్న వారే ఈ హ్యాకింగ్ కు పాల్పడడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పాడు. ముఖ్యంగా ఆ అకౌంట్ లో బబ్బు మరియు ఇర్ఫాన్ జ్ఞాపకాలు మరియు పాత ఫోటోలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అకౌంట్ హ్యాక్ అవుతుందని తనకు 20 రోజుల ముందే సమాచారం అందినప్పటికీ తన సొంత మనుషులు ఇలా చేయరని నమ్మకంతో నిర్లక్ష్యం చేశారని ఇమ్రాన్ అన్న చెప్పాడు. హ్యాక్ చేసిన వారి వివరాలు, రిఫరెన్స్ నెంబర్లు అన్ని తన వద్ద ఉన్నాయని, ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ వారి బతుకులేంటో బయట పెడతారని హెచ్చరించాడు. తనను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని, కొత్త ఫోన్ కొని డేటా రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతూ ఎదుటివారి కెరీర్ పాడవుతుందనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు పేర్లు చెప్పడం లేదని అన్నాడు. ఇమ్రాన్ అంటే మంచి మనసున్న వాడని అందరికి తెలుసని, వెన్నుపోటు పొడిచిన వారికి దేవుడే బుద్ధి చెప్తాడని, ఆఖర్లో ఇమ్రాన్ చెప్పిన మాటల ద్వారా హ్యాకింగ్ కు పాల్పడింది ఎవరో తెలిసిపోయింది. అతని పేరేంటో తెలుసుకోవాలంటే పరిషన్ ఫ్యామిలీ ఛానల్లో పూర్తి వీడియో ఉంది, చూడండి.